ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రిని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముందుంచుకొని ఆలోచించటానికి మనం ప్రయత్నం చేద్దాం. భూమి మీద దేవుని ప్రణాళికలో ఒక భాగంగా ఈరోజు ప్రతి విషయాన్ని సున్నితంగా బైబిల్లో నుంచి మనకు అవసరమైన మాటలు దేవుడు మనకి రాయించినప్పుడు దేవుని కోసం ఏ విధంగా మనం ఆలోచించాలి, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, దేవుడు మన ద్వారా ఏమి ఆశిస్తున్నాడు, ఇవన్నీ విషయాలను బైబిల్ గ్రంథములో నుంచి మనం నేర్చుకుందాం. లోక సంబంధమైన పుస్తకాలలో 60-70 సంవత్సరాల జీవితం ఉంటుంది. దైవ సంబంధమైన ఈ పుస్తకం బైబిల్ 66 పుస్తకాలలో మానవ జీవితము ఎట్లుంటుంది, మానవ జీవితం ఎలా సాగుతుంది, మానవ జీవితంలో ఏమి కొదువయింది అని ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది బైబిల్. బైబిల్ మనల్ని ముందుగా ఏం చేస్తుందంటే ప్రశ్న వేస్తుంది. నీవెవరు అంటుంది. దానికి సమాధానం కూడా బైబిలే చెప్తుంది. మనిషిని బైబిల్ ప్రశ్నిస్తుంది, రెండవది సమాధానం కూడా బైబిలే చెప్తుంది. ఎందుకు బైబిల్ సమాధానం చెప్తుంది అంటే మానవుని దగ్గర సమాధానం లేదు కాబట్టి. మనిషి బ్రతుకెంత, మనిషి జీవితం ఎంత, బైబిల్కి సరితూగలేని బైబిలులో మనిషి జీవిత చరిత్ర మనకి కనిపిస్తుంటుంది. మనిషి జీవిత చరిత్ర ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి. సమాజంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయంట. సొలొమోను గారు రాస్తున్నారు ప్రసంగిలో 12వ అధ్యాయం చివరిలో, లోకములో ఎన్నో పుస్తకాలు ఉన్నాయంట. ఆ పుస్తకాలలో ఏమున్నాయని తొంగి చూస్తే, ఆ పుస్తకాలలో ఏమున్నాయని మనం ఆలోచిస్తే, ఆ పుస్తకాలలో ఈగ జీవిత చరిత్ర, కప్ప జీవిత చరిత్ర, మరి జంతువుల జీవిత చరిత్ర, పాము జీవిత చరిత్ర, ఏమంటే ఇలా ప్రతి జీవి చరిత్రను మనిషి రాసుకున్నాడు. ప్రతి జీవి చరిత్ర రాసుకున్నాడు. మనిషి తన గురించి తాను ఎన్ని పుస్తకాలు ఎక్కడున్నాయి, మనిషి తన గురించి రాసుకోవటం మర్చిపోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. సెటర్లేసినా మన మీద మనం వేసుకోము, ఎదుటి వాళ్ళ మీద వేస్తుంటాం. ఏదైనా అనాలన్నా ఎదుటి వారిని అంటుంటాం, మనల్ని మనం ఎప్పుడు అనుకోం. నేను మంచోడిని, అవతలోడు చెడ్డోడు అనాలన్నా ఎదుటివాడు అవసరం. అందుకే ఎప్పుడు కూడా మనిషి వేరే వాళ్ళ జీవిత చరిత్ర రాయటానికి ఇష్టపడతాడు, వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడటానికి ఇష్టపడతాడు, వేరే వాళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడటానికి ఇష్టపడతాడు. కానీ తన బ్రతుకును గురించి మాట్లాడటానికి ఇష్టపడడు, తన జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడడు అంటే తన గురించి తనకు చెప్పుకోవటానికి ఇష్టం ఉండదు, తన గురించి ఇతరులతో మాట్లాడటానికి ఇష్టం ఉండదు, తన గురించి సమాజంలో చెప్పుకోవటానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటాడు, కానీ తన గురించి ఏమీ మాట్లాడుకోడు. అందుకే పౌలు గారు కూడా ఏమంటాడు తెలుసా? పౌలు గారు నీతిమంతుడు, నమ్మకస్తుడు. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే, ఎదుటి వాళ్ళ గురించి పౌలు గారు మాట్లాడటం లేదు, తన గురించి మాట్లాడతాడు. ఏమంటున్నాడు? నేను ప్రధానమైన పాపిని అంటున్నాడు. పౌలు గారికి ఈరోజు మనుషులకున్న తేడాను గమనిస్తే, నేను ప్రధానమైన పాపిని అంటున్నాడు. ఈరోజు నా అంత పవిత్రుడు ఎవరు లేరు అని మనం అంటున్నాం. నా ఎంత పవిత్రుడు ఎవరు లేరు, నా ఎంత మంచివాడు ఎవరు లేరు, నా ఎంత గొప్పవాడు ఎవరు లేరు, నా ఎంత పని చేసేవాళ్ళు ఎవరు లేరు అని
తన గురించి అయితే మంచిగా మాట్లాడుకుంటాడు, ఎదుటివారి గురించి అయితే చెడ్డగా మాట్లాడతాడు. ఎందుకు ఈ ఆలోచన మనిషిలోకి వస్తుంది? మనిషి ఆలోచన ఎందుకు ఇలా మారింది? ఎందుకు ఇలా మారింది మీరు ఆలోచించండి. ఎందుకు మారింది అంటే, భూమి మీద శరీరముతో ఉన్నాడు కాబట్టి. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్న ఈ చిన్న జీవిత కాలము, ఈ చిన్న జీవిత కాలానికి దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడు కాబట్టి, ఈ శరీరాన్ని అమర్చిన తర్వాత మనిషి శరీర ఆశలకి లోనైపోయి శరీరాన్ని ఆలోచించుకుంటూ శరీరానికి సంబంధించిన అన్నీ కూడా ఆలోచిస్తూ చివరికి ఏమైపోయాడు అంటే తన గురించి తాను మర్చిపోయాడు, ఎదుటివారి గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. కప్ప ఎన్ని రోజులు బ్రతుకుతుంది? దాని జీవిత చరిత్ర రాయాలనుకున్నాడు. ఏనుగు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది? దాని జీవిత చరిత్ర రాయాలనుకున్నాడు. పాము ఎలా బ్రతుకుతుంది? దాని జీవిత చరిత్ర రాయాలనుకున్నాడు. 84 లక్షల జీవరాశుల చరిత్ర రాయాలనుకుంటున్నాడు. కాబట్టి 80 సంవత్సరాలు బ్రతికే తన శరీరము, 80 సంవత్సరాలు తన శరీరములో ఉంటున్న తన జీవితము మరచిపోయి ఈరోజు ఎవరినైనా మీరు ఆలోచించండి, ఎవరినైనా తీసుకోండి, అమ్మనైనా తీసుకోండి, నాన్ననైనా తీసుకోండి, భార్యనైనా తీసుకోండి, కుటుంబంలో ఎవరినైనా మీరు తీసుకోండి, ఎదుటివారి గురించి ఆలోచించటం మొదలు పెడుతుంటారు కానీ తన గురించి ఏంటో తాను మర్చిపోయాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని ఆలోచించండి. ఎప్పుడు ఎదుటివారి గురించే ఆలోచిస్తున్న నీవు నీ గురించి ఎప్పుడు ఆలోచించుకోవా? ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తున్నావు, మంచిదే. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తున్నావు, మంచిదే. ఎదుటి వారికి ఏం కావాలి అని ఆలోచిస్తున్నావు, మంచిదే. మరి నీకేం కావాలి అని నీవెప్పుడు ఆలోచించుకోవా? అంటే నీకు నీవు అన్యాయం చేసుకుంటున్నావా? నీకు నీవు అన్యాయం చేసుకొని, నిన్ను నీవు మోసం చేసుకొని, నీకు నీవు మోసం చేసుకొని ఎదుటివారికి మేలు చేయటమే జయమనుకున్న నీకు నీవు అన్యాయం చేసుకుంటే పౌలు గారు ఏమంటారు తెలుసా? అందరికీ సువార్తని ప్రకటించిన తర్వాత నేను దౌర్భాగ్యుడైపోతే ఏమి లాభం? అందరినీ రక్షించి అందరినీ రక్షణ మార్గములు నడిపి, అందరికీ వాక్యం చెప్పి, అందరికీ భోజనం పెట్టి, అందరికీ బట్టలు తెచ్చి, అందరి బాగోగులు చూసుకుంటున్న మనిషి తన గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు చెప్పండి? తన గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు? అసలు తనకి తాను అన్యాయం చేసుకుంటున్నాడా, తనకు తాను మేలు చేసుకుంటున్నాడా అన్నదే మనిషి మరిచిపోయాడు. అందుకేం చేయాలి? మనల్ని మనం మోసం చేసుకొని ఎదుటి వారికి మేలు చేయటం మంచిదా? మనల్ని మనము మోసం చేసుకొని మనల్ని మనము నశింపజేసుకుంటూ ఎదుటివారికి కోటలు కట్టించటం మంచిదా? బాగా ఆలోచించండి. ఈరోజు సమాజంలో ఎలాగైపోయిందంటే, సమాజంలో ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి ఆలోచిస్తున్న మనిషి తన గురించి ఆలోచించుకోవటం మర్చిపోయాడు. తన గురించి పట్టించుకోవటం మర్చిపోయాడు. అందుకే బైబిల్ మనకి ఏం సలహా ఇస్తుంది? దేవుడు మనకి ఏమి నేర్పుతున్నాడు? దేవుడు మనల్ని ఎలా బ్రతుకమంటున్నాడు? దేవుడు మనకి ఏ విధంగా జీవించమంటున్నాడు? దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు? గ్రంథము ద్వారా మనిషికి ఏమి తెలియచేస్తున్నాడు?
ఎప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించటం కంటే మన గురించి కూడా మనం ఆలోచించాలి. అసలు నేను చచ్చిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద ఉన్నప్పుడు, కండలున్నప్పుడు పని చేశాను, తెలివి ఉన్నప్పుడు పని చేశాను, బలమున్నప్పుడు పని చేశాను, బలం ఊడిపోయింది, తెలివి పోయింది, బలం పోయింది, తెలివి పోయింది, కండలు పోయాయి, అన్నీ పోయాయి. మంచం మీదకి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి? నాకెవరు ఉంటారు? నన్నెవరు చూసుకుంటారు? ఈరోజు మనుషులందరూ కూడా స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఎదుటివారిని అవసరాల కోసము వాడుకుంటూ, ఎదుటివారిని అవసరాల కోసమే వాడుకుంటూ, ఎదుటివారి దగ్గర పనుంటేనే పలకరిస్తూ, ఎదుటివారి దగ్గర పనుంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్న మనిషి జీవితం ఇది. ఈరోజు ఊరికనే ఎవరు పలకరించరు, ఏదో ఒక పని ఉంటే పలకరిస్తారు. ఊరికే ఎవరు ఫోన్ చేయరు, ఏదో ఒక పని ఉంటే ఫోన్ చేస్తారు. ఊరికే ఇంటికి వెళ్ళరు, ఏదో ఒక కార్యక్రమం ఉంటే ఇంటికి వెళ్తారు. మీరు బాగా ఆలోచించండి. ఈరోజు స్వార్థపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్న మనిషి ఎలాగ ఆలోచిస్తున్నాడో మీరు ఆలోచించండి. ఎవరికి ఎవరి గురించి ఆలోచిస్తే నీ జీవితం బాగుంటుంది, ఎవరి గురించి ఆలోచిస్తే నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని బైబిల్ మనకి ఎన్ని విధాలుగా బోధించింది. మనం ఆలోచించి ఎన్ని విధాలుగా బోధించింది అంటే పౌలు గారు తిమోతి గారికి ఒక మంచి మాట రాస్తున్నాడు, చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 వచనాన్ని మనం ఆలోచిద్దాం. 17 వచనాన్ని చక్కగా మనం ఆలోచించగలిగితే చాలా ఉన్నతమైన మాటలు దేవుడు మనకి వ్రాయించాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు మనుషుంచక పడిపోయే, నాశనమైపోయే ఈ ధనం పైన నమ్మకం ఉంచకండి. డబ్బులను బట్టి ఎదుటివారిని నమ్ముతుంటున్నావా? డబ్బులు ఉన్నాయని ఎదుటివారికి కాలు చేస్తున్నావా? డబ్బులున్నాయని ఎదుటివారిని మాటికి పలకరిస్తున్నావా? డబ్బులున్నాయని మాటికి వాళ్ళ గురించి పొగుడుతున్నావా? అయితే జాగ్రత్త. డబ్బులను బట్టి మనిషిని ప్రేమించకండి, డబ్బులను బట్టి మనిషికి కాలు చేయకండి, డబ్బులను బట్టి మనిషిని పలకరించకండి. మనిషిలో ఉంటున్న మంచితనాన్ని చూసి గుర్తించండి. మనిషిలో ఉంటున్న మంచితనాన్ని చూసి గుర్తించండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచండి. సమస్తమును దయచేయు దేవుని యందే, సమస్తమును దయచేయు దేవుని యందే, మనుషులు యందు కానే కాదు. ఎవరున్నారు ఈరోజు నీ కోసం, నా కోసం? నాకెవరు లేరు, నీకెవరు లేరు. భూమి మీద బతికున్నంత కాలం అనుకుంటూ బతుకుతున్నాం. అనుకుంటూ బ్రతుకుతున్న మన జీవితాలలో చివరికి మనకి తోడుగా ఉండేది ఎవరయ్యా అని అడిగితే చివరికి దేవుడే మనకి తోడుగా ఉంటాడు. చివరి దిక్కు మనకి దేవుడే అని మనం గుర్తించాలి. ఏమంటున్నాడు? సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే సమస్తమును విడిచిపెట్టి దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు పేతురు గారు తెలుసా? దేవుడే సమస్తము. దేవుడే సమస్తము మనిషికి.
సమస్తము కాదు మనిషికి, దేవుడే సమస్తము ధారాళముగా దయచేశాడంట. సమయానికి వర్షము, సమయానికి ఎండ, సమయానికి చలి, సమయానికి వివాహము, సమయానికి పిల్లలు, సమయానికి డబ్బు, అన్ని దేవుడు ధారాళముగా దయచేశాడు, ధారాళముగా. అలాంటి దేవుడి పట్ల నీ నమ్మకం ఎలా ఉంది ఈరోజు? ఎలా నమ్ముకున్నావు ఈరోజు? దేవుణ్ణి ఎంతవరకు నమ్మావు? ఎంతవరకు ఆయన పని చేస్తున్నావు? ఎంతవరకు ఆయన కార్యక్రమాలలో నువ్వు పాల్గొంటున్నావు? సమస్తమును దయచేశాడు కదా, సమస్తమును ధారాళముగా దయచేశాడు కదా. చదువుకుందాం. సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మకముంచండని ఆజ్ఞాపించుము. తిమోతి గారికి పౌలు గారు ఏమని రాస్తున్నాడు తెలుసా? దేవుడు మనకన్నీ ధారాళముగా దయచేశాడు, ఏం తక్కువ చేయలేదు, ఏమి తక్కువ చేయలేదు. దేవుడు మనకి అండగా ఉంటే, దేవుడు మన పక్షాన్నుంటే మనకి ఏ కొదువు ఉండదండి, ఏ కొదువు ఉండదు. మనతో ఉన్నవాళ్ళు మనతో ఎంతకాలం ఉంటారు చెప్పండి? మనతో ఉన్నవాళ్ళు మనతో ఎంతకాలం ఉంటారు? మనతో పనిచేసిన వాళ్ళు మనతో ఎంతకాలం ఉంటారు? అందరూ మధ్యలో విడిచిపోయే వాళ్ళే కదా, అందరూ మధ్యలో వదిలి వెళ్ళిపోయేవాళ్ళే కదా. దేవుడు ధారాళముగా అన్ని దయచేశాడు, అందరినీ దయచేశాడు. కానీ అందరూ కూడా నిన్ను మధ్యలో విడిచిపెట్టి వెళతారు, మధ్యలోనే విడిచిపెట్టి వెళతారు, మధ్యలోనే నిన్ను ఒంటరి చేసేస్తారు. ధారాళముగా దయచేశాడంట, దేవుడు ధారాళముగా దయచేశాడంట. అలా దయచేసిన దేవుడు కింద ఏమంటున్నాడు తెలుసా? 18వ వచనం చాలా చక్కటి మాట, నాకు చాలా ఇష్టమైన మాట. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకో నిమిత్తము. దేవుడు ధారాళముగా దయచేశాడు, కానీ వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. బిడ్డ స్కూల్కి వెళ్తున్నప్పుడు, బిడ్డ స్కూలునికి పంపిస్తున్నప్పుడు డ్రెస్ వేస్తాడు, టిఫిన్ ఇస్తాడు, షూ వేస్తాడు, టై కడతాడు, తలకు నూనె వేస్తాడు, స్నానం చేయిస్తారు, అన్నీ రెడీ చేస్తారు, స్కూలు వరకు వదిలేస్తారు. కానీ చదవవలసింది ఎవరో తెలుసా? కొడుకు, అమ్మ నాన్న కాదు. చదవవలసింది ఎవరు అంటే కొడుకు. కొడుకుకు అవసరమైనవన్నీ కూడా తల్లిదండ్రులు దయచేస్తే, కొడుకుకి అవసరమైనవన్నీ తల్లిదండ్రులు ధారాళముగా దయచేస్తే చదవాలి ఎవరు? కొడుకు చదవాలి. దేవుడు మనకన్ని ధారాళముగా దయచేస్తే వాస్తవమైన జీవమును ఎవరు సంపాదించుకోవాలి? మన చేతిలో పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. ఎందుకు మన చేతిలో పెట్టాడు? దేవుడు ఫ్రీగా మనకు పరలోకం ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. కానీ ఫ్రీగా ఇస్తే దాని విలువేం తెలుస్తుంది? ఫ్రీగా ఇస్తే వజ్రాన్ని కూడా పడేస్తాడు. ఫ్రీగా ఇస్తే వజ్రానికి కూడా విలువ ఉండదు, ఫ్రీగా ఇస్తే బంగారానికి విలువ ఉండదు, ఫ్రీగా ఇస్తే వాక్యానికి కూడా విలువ ఉండదండి. మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు నీకు ధారాళముగా ఎందుకు దయచేశాడు అంటే, దేవుడు నీకు ధారాళముగా ఎందుకు దయచేశాడు అంటే, రెండో స్టెప్ నీవు వెయ్యాలి. మొదటి స్టెప్ దేవుడు నిన్ను నడిపించటానికి, మొదటి స్టెప్ దేవుడు నిన్ను నడిపించటానికి దేవుడు వేశాడు. రెండో స్టెప్ నీ వెయ్యాలి. తొలి నడకలు తల్లిదండ్రులు నడిపిస్తారు, చివరికి జీవితం ముగిసేదాకా నీవు నడవాలి. జీవితం ముగిసేదాకా నీవు నడవాలి. తొలి అడుగులు తల్లిదండ్రులు వేయిస్తే చివరి అడుగులు నీవు వేయాలి.
అందుకే దేవుడు ఏమంటున్నాడు పౌలు గారి ద్వారా తిమోతికి ఏం రాస్తున్నాడో తెలుసా? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మన కొసుకు రాబోయే కాలమునకు మంచి పునాది మనం వేసుకోవాలి అంటే మన దేవుడు సపోర్టుగా ఉన్నాడు. మన దేవుడు మనకి సపోర్టుగా ఉన్నాడు. దేవుడు మనకి ధారాళముగా దయచేశాడు. ఏం తక్కువ చేయలేదు. నిన్ను నడిపిస్తున్నాడు, చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు, చెయ్యి పట్టి నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నాడు నీ కోసం. ఎందుకంటే నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు నీవు గొప్పవాడుగా నీవు నిరూపించుకోవటానికి నీ తెలివితేటలతో కాదు, దేవుడిచ్చిన జ్ఞానముతో నీవు కట్టుకోవటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ధారాళముగా దయచేశాడు. సమస్తమును ధారాళముగా దయచేశాడు. రెండవ స్టెప్, నీవు కట్టుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళటానికి దేవుడు ఏం చేయలేదు చెప్పండి మనిషి కోసం. అలా వెళ్ళటానికి దేవుడు ఏమి చేయలేదు. వాక్యాన్ని దయచేశాడు. చివరికి తన ఒక్కగానొక్క కొడుకును కూడా బలిచ్చాడు. ప్రవక్తలను ఇచ్చాడు. అపోస్తులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు. మనుషులు పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఎంతగా చేశాడు, ధారాళముగా దయచేశాడు. ఎంత దయచేసిన మనిషి రక్షణ మార్గములోకి రాకపోతే ఏం చెయ్యాలి మనిషిని? ఎంత దయచేసిన తర్వాత కూడా మనిషి దేవుని పట్టించుకోకపోతే మనిషి గురించి దేవుడు ఎన్ని చేశాడు? ఏమి చేయలేదు చెప్పండి, ఏమి చేయలేదు. నీకు భార్య అవసరమని భార్యనిచ్చాడు, నీకు పిల్లలు అవసరమని పిల్లలను దయచేశాడు, నీకు బంధువులు అవసరమని బంధువులనిచ్చాడు, స్నేహితులనిచ్చాడు. నీ పాపాలని నా పాపాలని తీసివేయాలని తన కొడుకునే చంపుకున్నాడు. ఈ గ్రంథం మనం చదువుకోవాలని ఈ గ్రంథం కోసం ఎంతో మంది బలైపోయారు. ఏం తక్కువ చేశాడు దేవుడు నీకు నాకు? ధారాళముగా దయచేశాడు కదా, ధారాళముగా అనుగ్రహించాడు కదా, ధారాళముగా ఇచ్చిన దేవుడు నిన్ను ఒకటే ఆశిస్తున్నాడు, నీవు కట్టుకో, నీవు ఒక వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకో. నీవు సంపాదించుకుంటే నీకుంటుంది, నీవు సంపాదించుకుంటే నీకుంటుంది. పక్కలోడు సంపాదించుకుంటే అది పక్కలోడిది అయిపోద్ది. నీవే జీవాన్ని సంపాదించుకోవాలి. నీకోసము నీవే పునాది వేసుకోవాలి, నీకోసము నీవే కట్టుకోవాలి. నీవు వెళ్ళటానికి, నీవు సుఖంగా ఉండటానికి నీవే సిద్ధపడాలి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఎవడో కష్టపడితే నీవు తినటం కాదయ్యా, నీవు కష్టపడి నీవు తిను, అది నీ వంటికి మంచిది. ఎవడో కట్టుకున్న ఇంట్లో నీవుంటే నీకు మంచిది కాదు, నీవు కట్టుకున్న ఇంట్లో నీవుంటే మంచిది. ఎవడో సంపాదించిన ఆస్తిలో నీవు వాట పుచ్చుకోవటం కాదు, నీవు సంపాదించుకున్నది నీకు వాట అవుతుంది. బాగా మీరు ఆలోచించండి ప్రియులారా. నిన్ను నీవే మనమే ఎందుకు మనకే ఎందుకు సిద్ధపడమంటున్నాడు తెలుసా? మనల్ని మనమే దేవుడి దగ్గరికి చేర్చుకోవాలి అంటే దేవుడు మనకి సపోర్టుగా ఉన్నాడు, దేవుడు మనకి బ్యాక్గ్రౌండ్గా ఉన్నాడు, దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు, దేవుడు మనకి ధారాళముగా దయచేశాడు. ఎందుకు? నీ కొరకు నీవు మంచి పునాది వేసుకోవాలి. అలా పునాది వేసుకోవటానికి వెనకాల దేవుడు అన్ని సిద్ధపరిచాడు. రక్షణను సిద్ధపరిచాడు, ప్రవక్తలను సిద్ధపరిచాడు, అపోస్తులను సిద్ధపరిచాడు, యేసుక్రీస్తుని సిద్ధపరిచాడు, వాక్యమును సిద్ధపరిచాడు, అన్నిటినీ సిద్ధపరిచాడు. అన్నిటినీ సిద్ధపరిచిన తర్వాత తినయ్య అంటే నీకు నొప్పేంటి?
ఆలోచించండి. చిన్నగున్నప్పుడు తల్లి కలిపి తినబెడుతుంది, చిన్నగున్నావు కాబట్టి. చిన్నతనములో తల్లి తినిపెట్టే స్థితి ఏంటో తెలుసా? నీకు పళ్ళు లేకపోతే, నీవు తినటం నీ చేత కాకపోతే తల్లి మెత్తగా కలిపిచ్చి తినిపిస్తుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు వరకు తినిపిస్తుంది. తర్వాత 2 తగిలిస్తుంది, నీ చేతితో నీవు తినోని. తల్లి ఆలోచన అదైతే దేవుడి ఆలోచన కూడా అదే. దేవుడి ఆలోచన కూడా అదే. రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలోకి రావటానికి నీవు సిద్ధపరచుకోవాలి, నిన్ను నీవే సిద్ధం చేసుకోవాలి. దేవుడు చెయ్యి పట్టయితే నిన్ను తీసుకురాడు. రక్షణ నీ ముందు ఉంచాడు. ఆ రక్షణలో నీవు ఎదగాలి, ఆ రక్షణలో నీవు నిలబడాలి. తమ కొరకు వేసుకొనుచు మేలు చెయ్యువారును సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలనే ధనముతో అనేకులకి సత్క్రియలు చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ మంచి కార్యక్రమాలే నీ వెళ్ళే పరలోకానికి మెట్లుగా మారిపోవాలి. ఆ మంచి కార్యక్రమాలే నీ వెళ్ళే పరలోకానికి మెట్లుగా మారాలి. ఒక్కొక్క కార్యక్రమం ఇలా చెయ్యి, 10 మంది గుర్తించేలా చెయ్యి. ఒక్కొక్క కార్యక్రమం ఇలా చెయ్యి, అందరూ చూసేలా చెయ్యి, దేవుడు మెచ్చుకునేలా చెయ్యి. అవే పనులు, అవే క్రియలు, అవే సత్క్రియలు నీకు పరలోకానికి వెళ్ళటానికి మెట్లుగా మారతాయి, వాహనాలుగా మారతాయి, మేఘాలుగా మారతాయి. అందుకే ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి నీవు ఆలోచించొద్దు, సత్క్రియలు చేయటానికి నీవు ఆలోచించు. నిన్ను నీవు రక్షించుకో, నీవు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడు. నిన్ను నీవు సిద్ధపరచుకొని ఇతరుల్ని సిద్ధపరచటానికి ప్రయత్నం చేయి. నిన్ను నీవు బలపరుచుకొని ఎదుటివారిని బలపరచటానికి ప్రయత్నం చేయి. దేవుడు ధారాళముగా దయచేశాడు. ఎందుకు ధారాళముగా దయచేశాడో తెలుసా? నీవు సిద్ధపడాలి అని. అంటే మీరు బాగా ఆలోచించండి. మనందరికీ తెలిసిన విషయం, మనకి సాదృశ్యంగా ఉన్న విషయం ఏంటి తెలుసా? దేవుడు తలుచుకుంటే నోహావు గారిని రక్షించలేడా? రక్షించగలడు. నోహావు గారిని రక్షించలేడా? రక్షించగలడు. కానీ నోహావు రక్షింపబడాలి అంటే ఆ పని ఎవరు చేసుకోవాలి? నోహావే చేసుకోవాలి, వాడు కట్టుకోవాలి. ఏమంటే నోహావు గారిని దేవుడు తలుచుకుంటే ఎలాగైనా కాపాడగలడు. దేవుడు సమస్తము సాధ్యము దేవుడికి, అన్ని సాధ్యమే దేవుడికి. నోహావు గారిని దేవుడు ఏ విధముగానైనా కాపాడగలడు. కానీ దేవుడు మనిషికి అప్పగించాడు. ఏం చెప్పాడు? ఇలా చేసుకో, అలా చేసుకో, ఇన్ని మూర్లు, అన్ని ఫీట్లు, ఇలా చేసుకో, ఆ కర్ర యూజ్ చేయి, ఈ కర్ర యూజ్ చేయి, అన్ని దేవుడు గైడెన్స్ ఇచ్చాడు, అన్ని కొలతలు ఇచ్చాడు. అన్ని కొలతలు ఇచ్చి అన్ని గైడెన్స్ ఇచ్చిన తర్వాత అతికించటం ఏంటి ప్రాబ్లం? నోహావు గారు తిరుగు మాట మాట్లాడలేదు. నోహావు గారు తిరుగు మాట మాట్లాడకుండా దేవుడు చెప్పినట్లు చేశాడు. తన కోసం సిద్ధపరుచుకున్నాడు. తన కోసం ఒక మంచి పునాది వేసుకున్నాడు. తన కుటుంబం కోసం వాడకట్టుకున్నాడు. తనతో పాటు ఉంటున్న వారిని కూడా రక్షించాలన్న ఆలోచనతో మంచి పునాది వేసుకున్నాడు. నెక్స్ట్ జలప్రళయం తర్వాత మళ్ళీ జీవించాలి అంటే సిద్ధపడ్డాడు. నోహావు గారు సిద్ధపడ్డాడు. అలాగే మనము కూడా సిద్ధపడాలి. దేవుడు సమస్తమును సిద్ధం చేశాడు. నాన్న చనిపోతూ ఇల్లు కట్టాలరా అని అన్నాడు అనుకోండి. ఇల్లు కట్టాలరా,
నాన్న చనిపోతూ ఇళ్ళ కట్టాలన్న ఆలోచనతో అన్ని మెటీరియల్స్, అన్ని డబ్బులు కూడబెట్టాడు, మెటీరియల్ తెచ్చాడు, రాడ్స్, ఇటుకి, సిమెంట్ అన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టి చచ్చిపోయాడు తండ్రి. తండ్రి ఆలోచన ఏంటి? ఇల్లు కట్టాలి. ఇప్పుడు అన్ని సిద్ధపరిచిన తండ్రి ఇప్పుడు ఇల్లు కట్టడానికి కొడుక్కి ఏమైనా ఇబ్బంది అండి? డబ్బులు సమకూర్చాడు, మెటీరియల్స్ ఉన్నాయి, ఇసుకుంది, రాడ్ ఉంది, ఏమంటే అన్ని సిమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొడుక్కి ఇల్లు కట్టడం పెద్ద పనేం కాదుగా, చూసుకోవాలంతే. దేవుడు మనకు ధారాళముగా దయచేశాడు, అన్నిటిని సమస్తమును దయచేశాడు. రక్షణలో ఎదుగటానికి మనిషికి ఏంటి ఇబ్బంది? రాబోయే లోకానికి మంచి పునాది వేసుకోవటానికి మనిషికి ఏంటి ఇబ్బంది? ఏంటి, మీరు బాగా ఆలోచించండి. భార్య చక్కగా భోజనం వడ్డించి ప్లేట్లు వేసి ముందు పెడితే తినటానికి నీకేం పోయింది? తినాలంతే. ఏంటి, ఇవన్నీ మరి ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక ఎలా ఉంది, దేవుని ఉద్దేశం ఎలా ఉంది? దేవుడు మనిషికి ధారాళముగా దయచేశాడు. ఏం దయచేశాడు? సమస్తమును దయచేశాడు. నీవు రక్షణలోకి ఎదగటానికి నీకు అన్ని సిద్ధపాటు చేశాడు. నీవు రక్షణలో ఇంకా ఎదగలేకపోతున్నావంటే అది నీ బలహీనత. రక్షణలోకి ఇంకా రాలేకపోతున్నావంటే అది నీ బలహీనత. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుని గురించి ఆలోచించండి. అమ్మో, దేవుడు నాకు ధారాళముగా దయచేశాడు, నా రక్షణ కోసం అన్ని సిద్ధపాటు చేశాడు. చివరికి యేసుక్రీస్తును కూడా బలిగా మన రక్షణ కోసం, మన సహాయం కోసం బలిగా అర్పించాడు అంటే నాకు దేవుడు ఇంకేం తక్కువ చేశాడు అని ఒక్కసారి నిన్ను నీవు విమర్శ చేసుకో. అప్పుడు నీకే అర్థమవుతుంది దేవుని క్రియలు. అందుకే మీరు బాగా ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.